తూర్పుగోదావరి జిల్లా తంటికొండ గ్రామంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 12 పవిత్ర నదీ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బద్దిరెడ్డి అచ్చెన్నదొర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, భీమా, ప్రాణహిత నదీ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సహిత మహాసుదర్శన యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండ మీద శ్రీదేవి, భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయందు ఈరోజు శనివారం కావటం, అలాగే శ్రవణ మాసము, శ్రవణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, స్వామి ప్రీతికరమైన రోజున మేము ఇక్కడ 12 పుష్కర నదుల నుంచి ప్రతి సంవత్సరం జరిగే ప్రతి పుష్కర నది నుంచి 12 పుష్కర నదులు ఇక్కడ తెచ్చి ఇవాళ మహాభిషేకం చేసాం. అలాగే సుదర్శన హోమం కూడా జరిపిస్తున్నాం. ఈవేళ ఈ పవిత్ర రోజు నాడు జిల్లా నాలుగుమూల నుంచి ఓ 10,000 మంది వరకు భక్తులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం, అలాగే అన్నదానం కూడా జరిపిస్తున్నాం. ఇక్కడ జనజన అభివృద్ధి జరుగుతుంది. అలాగే మన శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఆయన నెగ్గిన వెంటనే ఇక్కడ ఘాట్ రోడ్డు వేయడం జరిగింది, తంటికొండ గోకవరం రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఆయన టీడీటీ నెంబర్ అవటం వల్ల ఇక్కడికి ఈ గుడిని పునర్నిర్మాణం చేస్తానంటున్నారు. అలాగే రాతి గుడి కూడా కట్టిస్తానంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈనాడు శ్రావణ పౌర్ణిమ, శనివారము, శ్రవణ నక్షత్రము 3 విశేషాలు ప్రయుక్తమైనటువంటి ఈ శుభదినాన స్వామివారికి నీలగిరి కాశీగారి సౌజన్యంతో 12 పుష్కరముల నుండి తెప్పించినటువంటి, అంటే సంవత్సరానికి ఒకటిగా జరిగేటటువంటి 12 పుష్కర నదుల నుంచి కూడా నీళ్లని తెప్పించి స్వామివారికి అభిషేకం చేయించడం జరిగింది. అవి యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, కావేరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, భీమా, ప్రాణహిత పేరు గల 12 నదుల నుంచి స్వామివారికి జలాలు తెప్పించి స్వామివారికి చైర్మన్ గారు, అలాగే ధర్మకర్తల మండలి వారి అందరి సౌజన్యంతో కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది. అలాగే స్వామివారికి ఈనాడు విశేషంగా లక్ష్మీ వెంకటేశ్వర సహిత సుదర్శన యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చకులంతా కలిసి. దీనివల్ల స్వామివారికి దినదిన ప్రవర్ధమానతే కాకుండా స్వామివారి యొక్క దర్శనానికై ఎందరో భక్తులు దేశం యొక్క నలుమూలల నుంచి కూడా స్వామివారి విశేషాన్ని తెలుసుకొని స్వామి దర్శనార్థమై ఎందరో వస్తున్నారు. అలాగే ఇంకా రావాలని చెప్పి స్వామివారి యొక్క శక్తి పెరగాలని, స్వామివారు భక్తుల మీద అత్యంతమైనటువంటి కృప ప్రసరింపజేయాలని కూడా అందరూ కూడా భక్తుల సహకారంతో చైర్మన్ గారైనటువంటి బద్దిరెడ్డి అచ్చెన్నదొర గారు స్వామివారికి ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది.